మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజకీయాలకు ముడిపెడుతూ సినిమాలో తీస్తున్నటువంటి సీన్లు కావచ్చు, ఆ సీన్లకు సంబంధించి వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో లేదంటే ఆ మూవీ ఫంక్షన్లోనో వాళ్ళు ఇస్తున్న ఎలివేషన్స్, అసలు ఈ రాజకీయ కామెంట్లకి ఇండస్ట్రీకి సంబంధం ఏంది? అసలు ఈ రకమైన కలిపి ఈ రకంగా మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఈ ఎక్స్ట్రా బుడంకాయల పేల పనులకు వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటారు. రెండోది ఏంటంటే ఇది కాన్సిక్వెన్సెస్ అనే దానికన్నా రెండు విషయాలు గమనించండి సార్. సినిమా ఇండస్ట్రీ ఈ తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, ఇప్పుడున్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ఇలా వేలు చిటికేసి అలా కూర్చోబెట్టాయి. ఓకే. నేను అంటే వైఎస్ఆర్సీపీకి బ్లేమ్ చేసే కార్యక్రమంలో ఎక్కువగా వాళ్ళ మీద ఎక్కువ అబాస్పాలు చేసుకునే కార్యక్రమానికి మొదలెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి ఆలోచించిన ఒక ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో టికెట్ల విషయంలో వైఎస్ఆర్సీపీది సార్, కానీ ఇక్కడ టోటల్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఒక ఇష్యూ ఫ్లేర్ అప్ అయిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం కింద ఉంది. మీకు అర్థమవుతుందా సార్? ఇక్కడ ఏమవుతున్నాయంటే అనవసరంగా సినిమా ఇండస్ట్రీ వల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఈ పొలిటికల్ ఏరాలోకి అనవసరమైన చొరబాట్లు జరుగుతున్నాయి. కొన్ని అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు. దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటున్నాయంటే ఎవరికో ఎక్కడో కాలుతుంది. ఓకే. కాలినప్పుడు ఏమవుతున్నాయంటే సినిమాకి మలయాళం సినిమా చూపిస్తున్నారు. ఇవాళ లైలా సినిమా కాన్సిక్వెన్సెస్ చూస్తే సార్ గేమ్ చేంజర్ కన్సిడరేషన్ ఇచ్చారు. టేకన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అని ఓ ఎక్స్ట్రా బుడంకాయ యాక్టర్ మాట్లాడిన మాటలకి మొత్తం ప్రభావం ఎలా కనబడుతుందో చూడండి. ఫస్ట్ చిన్నవాళ్ళమే పడుతుంది. అది చెప్పాలంటే అది ఒక పెద్ద బడ్జెట్ సినిమా. అక్కడ ఈ రెండు కలిపి కొడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఓకే. ఇది ఒకసారి వెనక్కి వెళ్తే మీరు ఏం టెన్షన్ పడక్కర్లే. ఇది కొత్తగా ఏదో జరిగినట్టుగా ఈ రోజు ఏదో అన్నట్టుగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే టెంపర్ సినిమా హిట్ దాకా జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా హిట్లు లేవు. చూసుకోండి ఒకసారి. అప్పుడు ఇలాగే ఏదో దే రబ్బుడ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ తెలుగుదేశం. మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ ఆ రోజు తలుచుకుని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా డిస్కౌంట్ అని. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే రీసెంట్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటున్నాయంటే ఒక్కొక్క పార్టీ ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళని అనవసరంగా అటుపక్క టచ్ చేస్తే వాళ్ళ వాడైనా సరే అడిగి కన్సిడరేషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఒక చేతమని మరో చిరంజీవి గారు మొన్న మాట్లాడితే ఏమన్నారు, ఇది బాలకృష్ణ గారి క్వార్టర్ అయినా సరే నేను ఎంటర్ అయినా అన్నట్టుగా మాట్లాడారు. ఇండైరెక్ట్ హింట్ అది సార్. వాళ్ళ దగ్గర ఉన్న పృథ్వీ గారు కూడా ఇదే సినిమా పట్ల సందర్భం సముచితం లేకుండా మాట్లాడిన మాటలు. సార్, ఇవన్నీ మీకు గమనిస్తే ఎవరిని కొడుతున్నారు, అది ఇంటర్నల్ కాన్స్పిరసీ. ఓకే. కానీ అది రాజకీయ పార్టీలకి రాజకీయాలకి ఆపాదించి మాట్లాడుతున్నారు. ఇది గమనించారా మీరు? సార్. అఫ్కోర్స్ 1,25,000 ఏంటి అని యశ్వక్సేన్ ఎంతమంది ఎంతలా బాయ్కట్ అని అంటారా అన్నది మనోభావాలు. ఎవడో రామ్ గోపాల్ వర్మకి అరే ఎవడో శ్రీకాకుళం అవతలొడ్డున ఉన్నాడు ఎవడో కేసు పెట్టి నా మనోభావం గాయందని నెల్లూరు దాకా తీసుకెళ్ళిన ఉదంతం మనం చూసాం కదా రీసెంట్ పార్టీలో. సార్, గమనించట్లేదా? అవును. మనోభావాలు మనుషులు గాయాలు అన్నీ దానికి ఏమైనా ఒక ఇది ఉందా, జెండర్ ఉందా? అంతే కదా. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా కాలుతుందో అర్థం అవట్లే. అందులో అలా కెలిగితే ఒకేసారి అన్ని లక్షల మందికి కాలినంత ఉదంతం వచ్చింది. ఇప్పుడు కంటిన్యూస్గా ఒక దగ్గర బొంబార్డింగ్ చేద్దామని నిశ్చయించుకున్నప్పుడు ర్యాగింగ్ కూడా ఎన్నోసార్లు చెప్తుంటాను. కాలేజీలు యూనివర్సిటీలో స్టిపులేటివ్ టైం ఉంటుంది, తర్వాత ఎవరి పని అటు చేసుకుంటారు. అవును. కానీ ఇంక 8 నెలలైనా ఇంకా అదే పనిలో మేము ఉన్నాం అన్నది ప్రతి నిమిషం చెప్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇండివిజువల్గా రెస్పాండ్ అయ్యారు. సార్, ఇది కలెక్టివ్నెస్ కనుక రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందో యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. ఓకే. ఇది ఒక పార్టీయే పిలిపించింది అనుకోండి, ఎలా ఉంటుందో కనీసం ఊహించలేరు. ఓకే. ఇండివిజువల్స్కు ఎఫెక్ట్ క్రియేట్ చేసిన ఉదంతం ఇది. ఓ చిరంజీవి గారు, ఓ పృథ్వీయో, లేదంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, ఎవరికాడే ఇండివిజువల్ ఇక్కడ. అవును. ఎవరో అతీతం కాదు. ఇలా మాట్లాడిన ప్రతి ఇష్యూ ఎలా తగిలిందో ఒక్కొక్కడికి, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూసుకోమనండి. ఓకే. అంచేత ఇండస్ట్రీ పరంగా ఎవరి పని అటు చేసుకోండి. మీరు పొలిటికల్ ఏరాలోకి ఎంటర్ అయ్యి అనవసరంగా రక్కస్ క్రియేట్ చేసుకుంటే చరిత్ర చెప్తుంది మనకి.
గతంలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి వెళ్ళి ఆ అవతల పోస్టర్ మీద పేడలు కొట్టడం, ఈ ఇల్లు వాళ్ళు గలాబాలు పడడం ఇవన్నీ క్వైట్ కామన్. అది మీ ఏరాలో మీ టెరిటరీలో కాబట్టి నో ప్రాబ్లం, దానికి ఎవ్వరికి అప్రహెన్షన్స్ ఉండేవి కదా. బట్ ఇక్కడ మీరు ఏంటగా గొడుగులాగా ఒక్కొక్క పార్టీకి కొమ్ములు కాసుకుంటూ అనవసరమైన కాన్ఫ్లిక్ట్ ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తారు. అసలు మీరు బాలకృష్ణ గారినే ఎగ్జాంపుల్ చెప్పాలి ఈ విషయంలో. సార్ ఆయన ఏ పని అయినా సరే ఈ రోజు దాకా చూసుకుంటే వాళ్ళ నాన్నగారు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఎక్కడైనా పొలిటికల్ ఎంక్రోచెస్ చూపించాడు ఆయన. ఓకే, ఇది తెలిసి కూడా మరి ఏం చేస్తున్నామో చూసుకోండి ఒకసారి. ఒక ఎంకరేజ్ అవ్వడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అది అన్యాక్రాంతమే అవుతుంది. నీ దాంట్లోకి నేను ఎంటర్ అవ్వడం ఎంతవరకు సమంజసం అన్నది ఎవరికి వాడు డిస్క్రిప్షన్ తీసుకోగలగాలి. అండ్ పైపచ్చి సందర్భానుచితం మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడైతే మిస్ అవుతూ ఉంటాయో కలెక్టివ్నెస్ పెరుగుతుంది అటు నుంచి. అది ఎలాంటిది, ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ఇప్పుడు సందర్భం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, పర్సనల్ వెంజంట అన్నది ఎప్పుడైతే ఇలా ఫ్లేర్ అప్ అవుతుందో దానికి ఎప్పటికప్పుడు ఖండనలు కావాలి. నెక్స్ట్ డే వచ్చి సారీలు చెప్పడం, నెక్స్ట్ డే హీరో రియాక్ట్ అవ్వడం కాదు, అక్కడికక్కడే. నేను ఇంటికి వెళ్ళిన దాకా తెలియదు ఇలా మాడారట, ఇంత జరిగిన తర్వాత నేను రియలైజ్ అయ్యానంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందన్న సామెత ఉంది. మన నోరు మన వలన, మనదే ఎగ్జాంపుల్ చెప్పచ్చు. మీరు నన్ను రోజు పిలిచి కూర్చోబెట్టి మాటిస్తున్నారు, మాటకి చెప్తున్నారు, నేనే హద్దు మీరేను అనుకోండి, డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది, మీ వ్యవస్థకు జరుగుతుంది. మహా అయితే నన్ను పనిష్ చేస్తారు రేపటి నుంచి నువ్వు రావద్దని, అది వేరే సంగతి. కానీ వ్యవస్థకి డ్యామేజ్ చేసే స్థాయి నాదా, మీది కూడా రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది. ఇది ఒకవేళ లైవ్ కాదనుకోండి, కట్ చేసి వేయాలి కదా, కట్ చేయించగలగాలి కదా. సరే ఇలా మాట్లాడితే మా ఛానల్ విల్ నాట్ అలౌ యూ అన్నది ఎప్పుడైతే మీరు నాకు చెప్తారో అప్పుడు నేను ఆటోమేటిక్గా నన్ను నేను నియంత్రించుకుంటాను. ఇది ఎప్పుడైతే జరగదో అవుట్కమ్ ఎలా ఉంటుందంటే టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అని ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు ఒక చిరంజీవి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన ఒక్క మాట మాట్లాడలే. అవును, కానీ చుట్టూ ఉన్న భౌగోళికాలందరూ ఎవడు మట్టుగాడు ఇంటర్ప్రిటేట్ చేసుకుని మాట్లాడేస్తుంటే ఎవరికి నచ్చినట్టు అది తప్పు కదా. ఇప్పుడు నాకు అవమానం జరిగింది అన్నది ఆయన స్థాయికి ఫీల్ అవ్వడమే పెద్ద విషయం, కానీ అలా ఆయన ఫీల్ అవ్వలేదు. కానీ అనుభవించుకున్న వాళ్ళందరూ ఎవడు పబ్బం వాడు గడుపుకుంటే ఎలా మాట్లాడుకున్నారు వచ్చారు చూసారు. అలా గడుపుకుంటున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం అది నేను చెప్తున్నా. వెన్ ఇట్ ఈస్ నాట్ హ్యాపనింగ్ అంటే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఏమవుతుంది అన్న దగ్గర వచ్చినప్పుడు చూసిన వాళ్ళందరికీ ఏమవుతుంది, అది జరగలేదు కదా, ఎందుకు అలా కంటిన్యూస్గా పోకింగ్, అన్నసరీ పోకింగ్ ఎందుకు జరుగుతుంది అన్నది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కలెక్టివ్నెస్ ఆటోమేటిక్గానే వస్తుంది. కంపారిజన్ కదండి. ఇవాళ అలా సినిమాలో చెప్పినట్టు ఇది గూగుల్ యుగం. ఒక బటన్ నొక్కితే వెనకేంటైందో ముందేమైందో కంపారిజన్స్ ఇలా ఇచ్చేస్తున్నారు. అంతే కదా, చూసుకోండి, ఫోన్ ఓపెన్ చేయండి, ఐ వాచ్ దిస్ అని ఇంగ్లీష్ వాడు అంటాడు. మీరు ఆయన గమనించారా? ఇది ఎప్పుడో ఏదో ఒక పకోడీ డైలాగ్ చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తేనే హే ఐ వాచ్ దిస్ అని అల్లప్పుడు అది మాట్లాడాడు, ఇప్పుడు ఇది మాట్లాడాను ఒకటి చూపిస్తుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో ఎవరిది అక్కడ ఏ ఫంక్షను దేనికి సంబంధించం, ఏదో సెటారికల్గా మేము గోదావరి వాళ్ళం అంటే గోదావరి వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాలు వేరేనా, గోదావరి నీళ్ళు అప్ టు శ్రీకాకుళం దాకా దవుతారు. అంతకన్నా పెద్ద అటకారాలు ఉంటాయి. విజయనగరం నేను మాట్లాడే భాష, నేను చదువుకున్న ఊరు విజయనగరం సెటారికల్గా సర్కాస్టిక్గా మొదలెడితే ఎలా ఉంటుందో ఊహించుకోనే లేరు ఎవరు. అలాంటి ప్రాంత పట్టులో ఉన్న వాళ్ళు చాలామంది విద్యలు నిలయమంటారు విజయనగరం. ఉంటుంది ఏంటంటే ఇలా ఏ జిల్లాకి ఆ జిల్లాకి వంగపండు గారు లాంటి మహానుభావుడు పుట్టాడు అక్కడ. ఎవరు సర్దార్ గౌతులచ్చన్ లాంటి మానీయుడు పుట్టాడు శ్రీకాకుళంలో. విశాఖ చెప్పేక్కర్లే, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని నినాదంతో మొత్తాన్ని రాష్ట్రాన్ని ప్రేరేపించిన జిల్లా. తర్వాత అవే కదా ఉభయ గోదావరి జిల్లాల తర్వాత. చేత ఉభయ గోదావరి జిల్లాలకి అన్న దానికన్నా కిందనున్న ఆ జిల్లాలకి కూడా వాటి సాంద్రత, వాటి యొక్క పట్టు, అలాగే ఇటుపక్క రాయలసీమకి వస్తే రతనాలసీమ దగ్గర నుంచి ఇవాళకి కూడా అక్కడి నుంచే ముఖ్యమంత్రులు. ఇన్ని కబుర్లు చెప్పుకున్నా సరే అంత గొప్ప ప్రాంతాలు, ప్రతి ప్రాంతానికి ఆ వాల్యూస్ ఉంటాయి. గోదావరి జిల్లాలో ఎటకారంతో పాటు మమకారం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చూపించే కన్సర్న్ అసలు ఎవరు చూపించలేరు.
అవి అవి ప్రైడ్. ఆ ప్రైడ్ని మనం మాట్లాడితే చాలా బాగుంటుంది. అంతే కదా. అంతేకాని ఉభయ గోదావరి జిల్లాలు సర్కాస్టిక్గా ఉంటారో లేదంటే ఇదేనది కన్నా వాళ్ళ మమకారం ఎటకారంతో కూడా వాళ్ళ డిఎన్ఏలోనే ఎటకారం ఉండొచ్చు, కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది కూడా అంతే కదా, అది ఇంపార్టెంట్ కదా. అక్కడ వాళ్ళు ప్రజలకి ఇచ్చే గౌరవ మర్యాదలు కానీ ఆ యాసలో ఉన్న ప్రేమ. ఎస్ సార్. ఏందండి ఏం మాట్లాడుతున్నాం మనం? మన ఊరికి మన వలన ఒక్క మాట పుల్లంత మాట పడినా సరే గజగజలు ఆడిపోతారు. ఎస్ సార్. పెద్దోళ్ళు చెప్పేది అదే కదా, పుట్టిన ఊరు పేరు నిలబెట్టనే పంపిస్తారు మనకి వేరే ప్రాంతానికి. అవును. అండ్ ప్రౌడ్ టు బి ఏ సో అండ్ సో అని చెప్తారు ఎవరన్నా. ఎస్ సార్. అంచేత ఏది మనం చేస్తున్నాం అన్నది యాప్ట్ ఉండాలి. ఇవాళ మనం ఈ కాన్సిక్వెన్సెస్ అంతా ఎవరు మీరే ఇండస్ట్రీ మళ్ళీ ఇవాళ చూడండి, పగబట్టి కొడితే డీమార్క్ చేసి కొడితే ఏమవుతుందో చూడండి ఒకసారి సార్. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా. అంతేగా. అంటే డీమార్కింగ్ స్టార్ట్ అయ్యింది అంటే ఇప్పటిదాకా జరుగుతుంది తప్పు అన్నది ఒప్పుకున్నట్టే అంతే డైరెక్ట్గా. అంతే కదా. సో తప్పు సరిదిద్దుకోవాలా. గోరుతో పోయి గొడ్డల దాకా తీసుకొచ్చారు, గొడ్డలు కూడా ఇంకా పదును పెడుతున్నాం, మాకు ఎటకారాలు ఎక్కువ, మీరు చెప్పమంటే సారీ చెప్తున్నాం. పొరపాటుగా మాట్లాడారేమో, దాన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా సరిదిద్దుకోకపోగా మరలా దాన్ని కూడా సెటైరికల్గా ఒక పక్క విశ్వసేన్ గారు అలాగే మాట్లాడుతున్నారు, మరో పక్క పృథ్వీ గారు అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైంది ఇవాళ ఏమైంది? రేపు ఇదే పరిస్థితి ఉంటే ఎల్లుండి ప్రజలే మర్చిపోతారు. అంతే కదా. మామూలుగానే మంచి మూవీ హిట్ మూవీ అనుకుంటే 1 వీక్, అలాంటిది ఇటువంటి వాడికి ఫస్ట్ డే లేదనుకుంటే ఇంకా సెకండ్ డే థర్డ్ డే అని వస్తుంది. ఇంకా అది అంచేత ఫస్ట్ మనం అందరికీ ఉంటాయి, ఎవ్వరిదాలకు ఉంటుంది, ఎవ్వరిదాలు బయటికి తీస్తే ఎవరికి వారే సార్. తీయకుండా ఉంటేనే ఇలా ఉంది, ఎవరికాడ బయటికి తీస్తే పిచ్చోళ్ళ 40% ఓటు బ్యాంక్ ఉత్తనే ఉందా? అంతే కదా. ఇవి లేకపోతే 40% ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్. ఇదే గతంలో 23 అవమానం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి 40% ఓటు బ్యాంక్ దగ్గర. సార్. 2 ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అని కలియబడుతుంది దగ్గర, సీట్ల గేమ్లో 23-11తో మాట్లాడే దగ్గర వాళ్ళు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడండి, 2 పార్టీలకి 40% ఉంది అన్నది బేసిక్. మనం బేసిక్స్ మర్చిపోతే సార్ 1.5 కోటి దగ్గర ఉంటారు ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళకి 40% దగ్గర అంటే అంతే కదా, చిన్న విషయమా? ఈ కాలంలో పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి, బాలకృష్ణ లాంటి వాళ్ళకి, లేకపోతే ఈ నాగార్జున లాంటి వాళ్ళకి, వెంకటేష్ వాళ్ళనే ఎవరు కనికరించట్లే, స్పేర్ చేయకుండా అటాక్ ఎలా ఉంటుందో చూస్తున్నాం. అలాంటిది చిన్న చిన్న వాళ్ళు ఇంకా కొత్తగా వస్తున్నారు, కోటరములు కోటరీలు. చిరంజీవి గారు లాంటి అయినా ఐడెంటిఫై చేసి కోటరీ టైప్లో మాట్లాడుతున్నారంటేనే ఆలోచించుకోండి ఒకసారి. అవసరమా అనుకోవాలి. అంతే కదా. ఇది క్లియర్గా కనబడుతున్నాయి పెద్ద విషయాలు, దానికి సినిమాలు చూసి నాలెడ్జ్ పెంచుకుని దాంతో మాడవలసిన అవసరం లేదు. వాట్ ఈస్ ఫ్రేమ్, ఎట్నుంచి ఏం జరుగుతున్నాయి మూవ్స్ చూడండి ఒకసారి. అది చెప్పాలంటే ఇండస్ట్రీ పరంగా కూడా చిరంజీవి గారు ఆ డైలాగ్తో వాళ్ళు కూడా డిమార్క్ చేశారేమో. ఎస్ సార్. గమనించండి కావాలంటే ఆద్యంతం. చిరంజీవి గారు చేసిన కామెంట్ల మీద అయితే అసలు నార్త్ ఇండియా మొత్తం నేషనల్ ఛానల్స్ మొత్తం బొమ్బాడింగ్ జరుగుతుంది ఆయన మీద. ఇప్పటికీ జరుగుతుంది. జెండర్ డిస్క్రిమినేషన్ ఎప్పటికైనా డేంజర్ అండి. ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు, జెండర్ డిస్క్రిమినేషన్ అన్నది చాలా 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 డేంజరస్. ఆయన అంత అశ్రద్ధ మత కొంచెం లాస్ట్ మాట అండి, ఓకే మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని భయం వేస్తుంది అన్న ఒక్క మాట ఎంత వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి చూడండి, నెగిటివ్ వైబ్రేషన్స్. లేదంటే ఆయన ఎంతో శకరం లాంటి మనిషి ఆయన, డ్యామేజింగ్. అందుకనే ఎవరిది వాళ్ళు మనం ఆ ఇండస్ట్రీలో ఏంటంటే దే లివ్ ఇన్ ట్రాన్స్, తెలియకుండానే ఇందాక మీరు అంటున్నారు చూడండి, సెటారికల్ కామెడీ ఈ టైప్ జానర్స్ని జస్టిఫై చేసుకునే దగ్గర ఒక్కోసారి బ్యాలెన్స్ కోల్పోతుంటారు. ఓకే. దానికి గొప్ప వ్యక్తులు బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళకి భాష మీద విపరీతమైన పట్టు ఉండాలి. మనం పదజాలాన్ని ఎలా పడితే అలా మాట్లాడడానికి భాష మీద పట్టు లేకపోతే ఖచ్చితంగా నియంత్రణ కోల్పోతారు ఎవరైనా సరే. సార్ భాష మీద పట్టు ఉంటేనే అది అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు ఎవరైనా, చూసుకొని కావాలంటే. అది దట్ ఈస్ ఆర్ట్, స్కిల్. కానీ ఎప్పుడైనా సరే మాట్లాడడానికి చాలా మంది తరబడిపోతారు. ఇప్పుడు ఆరాటరీ స్కిల్స్ చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు ఉదాహరణకి కేటీఆర్ గారు కానీ, కవితమ్మ కానీ, లేదంటే కేసీఆర్ గారు కానీ మాట్లాడతారు చూడండి, అనర్గళంగా మాట్లాడతారు.
మీరు ఇంకే పొలిటీషియన్ అని తీసుకోండి, ఆ మొనాటమే ఉండదు. అలాగే సినిమా యాక్టర్లు చూడండి, రామారావు గారి టైంలో చూడండి, నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ వాళ్ళు కృష్ణ గారు గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఫ్లో ఉంటుంది, త్రో ఉంటుంది. వీళ్ళు చూడండి ఇప్పుడున్న వాళ్ళు, నేను మళ్ళీ చెప్తాను, చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వెంకటేష్ గారు కానీ ఎవరు ది కెనాట్ స్పీక్. సార్, ఎందుకంటే విషయ పరిజ్ఞానం చాలా ఇంపార్టెంట్, అవగాహన చాలా ముఖ్యం. అంతే కదా, విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని మాట్లాడడం అంటే చాలా 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 గ్రేస్ వస్తుంది దాంట్లో. ఆ గ్రేస్తో మాట్లాడగలుగుతారు. అది ఎప్పుడైతే మనకు ఉండదో చాలా డేంజర్. ఇప్పుడు నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, ఇప్పుడున్న సినీ ఫెటర్నిటీకి దే లివ్ ఇన్ కార్వన్స్, దే లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్. సో బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఎవడో ఎల్లయ్య పొల్లయ్య వచ్చి చెప్పి చెవులు కబుర్లతో మాట్లాడడం అన్నది దట్ ఈస్ నాట్ అన్ ఒరాటరీ స్కిల్. అంతే కదా, విషయ పరిజ్ఞానం అవగాహనతో మాట్లాడితే డెఫినెట్గా త్రో వస్తుంది వాయిస్లో. అప్పుడు మాట్లాడితే దానికి బ్యాలెన్స్ ఉంటుంది, ఒక సెన్సిటివిటీ ఉంటుంది, ఏదో మాట్లాడారినా అన్నది. అది ఎప్పుడైతే ఆ సెన్సిటివిటీని డెలివరీ చేయట్లేదో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ తథ్యం. కానీ బ్రహ్మానందం గారి ఫంక్షన్కి చిరంజీవి గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన వేస్తున్న జోకులు, ఆయన వేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి విధానం, ఈవెన్ ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి బ్రహ్మానందం గారే ఒక అసహనానికి లోనయ్యారా అన్నట్టు ఆయన ఫేస్లో ఫీలింగ్స్ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి స్టేజ్ మీదే. ఒక మాట ఉంది అందులో కూడా, తాతయ్య పోలికి రాకూడదు సార్, నీ మొహంలా ఉండకూడదు అలాంటివి. అవి ఎవరికైనా ఒక తాత మనవడిలో చూసుకోవడానికే తాపత్రయం. ఆయన కూడా అదే మాట అనుకున్నారు కదా, నాకు మనవడు కావాలి అన్నది. అవును, మరి అది బ్రహ్మానందం గారికి నా ఫేస్ ఇలా ఉండాలని ఆయన భగవంతుడికి నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా డిజైన్ చేసి ఆ ఛాన్స్ లేదు కదా ఎవరికి కూడా, ఎవరికి లేదు. భగవంతుడు సృష్టి అండి. బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం చాలా ఇంపార్టెంట్ అని ఎంతోమంది గొప్ప వాళ్ళు చెప్పారు. సార్, మనసు కల్మషం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అంతే సార్, దిస్ ఇస్ మనం దీని గురించి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంటే కోడిగుడ్డు మీద ఏవో పీకినట్టే ఉంటుంది. అది కాదు అసలు. పర్పస్ ఈజ్ టు అడ్రస్ దన్ ఇష్యూ. ఎట్లా అంటే ఎవడి పని అది చేసుకోండి సార్. మీరు అనవసరంగా ఇఫ్ యూ పోక్ అన్నెసరీ ఇంటూ పాలిటిక్స్, అది మీతో కాదు, కానీ ఎవ్వరు కూడా ప్రజలు మీకు లేవు, అవి ఎబిలిటీస్ లేవు, ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు అంతే. ఓకే, చేత డోంట్ యాక్ట్ స్మార్ట్ అన్నదానికే కంక్లూజన్, అంతకనే లేదు. కానీ సోషల్ మీడియా పరిస్థితి చూసుకుంటే సార్, ఎక్కడైతే ఇటు రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే ఇటు ఇండస్ట్రీ పరం నుంచి రాజకీయంగా చేస్తున్నటువంటి కామెంట్లకు సంబంధించి కావచ్చు, సోషల్ మీడియా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఛానల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్లు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, జనసేన కూడా గతంలో యాక్టివ్గా ఉండేది, అధికారంలో ఉన్న టీడీపీకి ఏమైంది, వీళ్ళు ఎందుకు యాక్టివ్గా పనిచేయట్లేదు, వాళ్ళలాగా వీళ్ళు ఎందుకు లేకపోయారు, ఇటువంటి కామెంట్లు కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ మీద మాత్రమే ఎందుకు విరుచుకుపడుతున్నారు సార్ వీళ్ళంతా? ఇష్యూ బట్టి అండి, ప్రొయాక్టివ్నెస్ రియాక్టివ్ మోడ్ని ప్రజలు గమనిస్తుంటారు. మీరు చదువుకున్నప్పుడు జర్నలిజంలో మా అయితే 4 పేపర్లు ఉండేవి, దాంట్లో వార్తలు రాసేవాళ్ళు, వాళ్ళని జర్నలిస్టులు అనేవారు సార్. అయితే విషయ పరిజ్ఞానంతో 4 మంచి వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడేమో సార్, నా ఫోన్ నేను ఓపెన్ చేసి నేను జర్నలిస్ట్నే, వీడియో ఆడియో ఏదో పెట్టి నేను జర్నలిస్ట్నే, చూసిన విషయం మీద మాట్లాడే వాళ్ళందరికీ కూడా. సో దానికి ఏమవుతుందంటే కంట్రోల్ ఉండట్లేదు. సో అక్కడ ఏమవుతుందంటే ప్రతి దాన్ని, ఇప్పుడు ఎవడో వైఎస్ఆర్సీపీ అభిమాని, లేదా తెలుగుదేశం అభిమాని, లేదా జనసేన అభిమాని, వాడికి అది ఆ ఇష్యూని వాడు పరంగా వాడు మలుచుకుని మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవుతుందంటే నువ్వా నేనే అన్నది. ఇప్పుడు ఉదాహరణకి బాలకృష్ణ గారి ఫ్యాన్సో లేదా చిరంజీవి గారి ఫ్యాన్సో ఈ విశ్వక్సేన్ సినిమా మీద వాళ్ళ రియాక్షన్ చూపించారు అనుకోండి, సమ్ కౌంట్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ మీరు వైఎస్ఆర్సీపీ కౌంట్ చూస్తే ఈ రెండింటికి కంపారిజన్ ఆ మీడియా బాగా యాక్టివ్గా ఉందిరా, ఎవరికాడ గట్టిగా ఇచ్చుకుంటున్నారు అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు ఓన్ చేసుకున్నప్పుడు అందరూ డిజోన్ చేసిన దగ్గర 40% ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే వాడ్యులేషన్ స్టార్ట్ చేసిందో ఆబ్వియస్గా మిగిలిన వాళ్ళందరూ అట్టే చూపిస్తారు కదా. ఓకే, అదే జరుగుతుంది ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది కలెక్టివ్నెస్తో కాదు, ఇండివిజువల్ రియాక్షన్స్. ఓకే, ఇండివిజువల్ రియాక్షన్స్. 40% ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ మనోభావాలకు గాయం అయితే ఇండివిజువల్గా ప్రతి ఒక్కడు ఒక కాల్ తీసుకున్నాడు. సార్, ఆ కాల్ తీసుకునే కాన్సిక్వెన్సెస్ వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఓకే, ఇది ఇంకా ఎలక్షన్స్ ముందులాగా చేయి కలపండరా అని మొదలైంది అనుకోండి, అప్పుడు ఏటవుతుంది? ఆవిడ కాదు అప్పుడు
అంతే కదా. అది ఇంకా డేంజర్, అది ఎవరికైనా. ఉమ్, అవన్నీ తెలుగుదేశం కూడా వాళ్ళేం తక్కువ కాదు, అలాగే జనసేన అంతకన్నా తక్కువ కాదు. ఉమ్, ఎవరికి వాళ్ళ బేర్ మీద ఉన్నాయి సార్. సార్. ఈ రోజున సోషల్ మీడియా ఇష్యూస్లో ఎవరికి వాడే చెప్తుంది, ఇందాక నేను చెప్తుంది అదే. ఉమ్, ఎవడికాడే జర్నలిస్ట్, ఉమ్, ఎవడికాడే అనలిస్ట్, ఎవడికాడే తోపు. ఉమ్, అక్కడ హౌ కెన్ యూ కంట్రోల్? అంతే కదా. ఇప్పుడు నాకేమో సార్ ట్విట్టరో లేదంటే యూట్యూబ్ నేను ఓపెన్ చేసి లైలా చూడొద్దు లేకపోతే లైలా చూడండి నేను ఏదో చెప్పొచ్చు. ఉమ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నన్ను చూసిన వాడు ఎవడో కూడా ఉంటాడు కదా, ఇటు పలానా వాడు నా కాలేజ్ మేట్ రీడు, ఎరా నీకేమైందిరా అంటే ఇలా ఉందిరా అన్నాను అనుకోండి ఎగ్జాంపుల్. ఉమ్, ఆడు రియాక్ట్ అవునరా ప్రసాద్ గారు చెప్పాడని ఆడు అన్నాడు అనుకోండి, అయితే ఇంకోడు నా యూనివర్సిటీ మేటో నా సీఏ మేటో ఎవడు కాడు రియాక్ట్ అవుతున్నాడు అనుకోండి, కలెక్టివ్నెస్ ఆటోమేటిక్గా పెరిగినట్టే. అంతేగా. ఇది జరుగుతుంది ఇప్పుడు. ఉమ్, ఇది ఇంకా దానికి వైఎస్ఆర్సీపీ, దానికి ఇంకా తెలుగుదేశం, దానికి ఇంకా జనసేన అని పేర్లు పెట్టకండి. ఉమ్, ఇండివిజువల్ అకౌంట్స్కే ఇంత ఇలా ఉంది. ఓకే. అది కలెక్టివ్నెస్ అయితే ఇండివిజువల్స్కి వీళ్ళు ఒకవైపు వేలు చూపిస్తున్నారు, అది ఇంకా మీరు అన్నట్టు కలెక్టివ్గా వచ్చింది అంటే ఇంకా వేలు చూపించడానికి కూడా కంట్లో పొడుచుకున్నట్టే. ఉమ్, కనికరిస్తే కంట్లో వేలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా నిన్న పృథ్వీ గారు వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు చెప్తున్నట్ట, ఆయన ఇంకా రెచ్చగొడుతున్నట్ట, అర్థం కాని అయోమయంలో పెట్టి ఒక వీడియో నేను రిలీజ్ చేశారు. ఎప్పుడు చెప్పి మా కృష్ణ గారి డైలాగే, ఉమ్, రెచ్చిపోతే చచ్చిపోతాం అని ఒక వజ్రాయుధంలో డైలాగ్ ఉంటుంది. ఉమ్, రెచ్చిపోతా అంటాడు అవతలాడు, అంటే చచ్చిపోతాం అని పోతాడు ఆయన. ఉమ్, దాని అర్థం ఏంటంటే ఎవడైనా రెచ్చిపోతే ఉమ్, చచ్చిపోతారు. మీరు రెచ్చిపోయినందుకు ఇవాళ తెల్లారి లైలా చచ్చిపోయింది, అంతకన్నా ఏం లేదు. ఉమ్. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఇండస్ట్రీలో రాజకీయాలను ముడిపెట్టి మాట్లాడితే పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అనే దానికి సంబంధించి ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.